ఇప్పటికీ మన భారతదేశంలో ఎన్నో అంతుచిక్కని మిస్టరీ దేవాలయాలు ఉన్నాయి. ఇందులో లేపాక్షిలోని వీరభద్ర స్వామి ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయంలో వేలాడే స్తంభం యొక్క మిస్టరీ ఇంకా ఛేదించలేదు. ఈ టాపిక్ ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. అసలు ఈ స్తంభం వెనుక ఉన్న అసలైన రహస్యాలు ఇక్కడ ఉన్నాయి. మొదటిగా నిర్మాణ అద్భుతం. ఆలయ నాట్య మండలిలో సుమారు 70 స్తంభాలు ఉంటాయి. వాటిలో ఒకటి నేలను పూర్తిగా తాకకుండా గాలిలో తేలుతున్నట్లు కనిపిస్తుంది. పురాతన విజయనగర సామ్రాజ్య శిల్పుల మేధస్సుకు ఇది ఒక నిదర్శనం. స్తంభం అడుగు భాగాన నేలకు మధ్య స్వల్ప ఖాళీ ఉంటుంది. ఈ ఆలయం కట్టడానికి బ్రిటిష్ వారి ప్రోత్సాహం ఎంతో ఉంది. బ్రిటిష్ కాలంలో ఒక విదేశీ ఇంజనీర్ ఈ స్తంభం రహస్యాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించాడు. అది నిలబడి ఉందో చూడటానికి ఆ స్తంభాన్ని కదిలించే ప్రయత్నం చేయగా దానితో పాటు ఆలయ పైకప్పు మరియు పక్కన ఉన్న ఇతర స్తంభాలు కూడా కదలడం ప్రారంభించాయి. దీనిని బట్టి ఆ స్తంభం కేవలం అలంకరణ కోసం కాకుండా మొత్తం కట్టడం యొక్క తులనాత్మకత బరువును నియంత్రించేలా రూపొందించారని అర్థమవుతుంది. భక్తుల నమ్మకం. ఈ స్తంభం కింద నుండి పల్చని బట్టను లేదా కాగితాన్ని ఒకవైపు నుండి మరోవైపుకు తీయడం ఇక్కడే ప్రత్యేకత. ఇలా బట్టను తీస్తే జీవితంలో ఎన్నో కష్టాలు తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. వాస్తు మరియు విజ్ఞానం. ఆధునిక కాలంలో దీనిని యాంటీ గ్రావిటీ పద్ధతి అని కొందరు అంటుంటారు. కానీ అసలు విషయం ఏమిటంటే భూకంపాలు లేదా ఇతర ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఆలయానికి నష్టం కలగకుండా ఉండేలా ఈ భారీ నిర్మాణం పద్ధతిని వాడారని చరిత్రకారులు భావిస్తున్నారు. చరిత్రలో ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో 1530 కాలంలో విజయనగర రాజుల ఆస్థానంలో కోశాధికారులుగా పనిచేసిన వీరుపన్న మరియు వీరన్న అనే సోదరులు నిర్మించారు. ఇక్కడి ప్రధాన దైవం శివుని రౌద్రావతారమైన వీరబ్రహ్మేంద్ర స్వామి. ఏకశిల నంది. ఆలయానికి కొద్ది దూరంలో ఒకే రాతితో చెక్కబడిన భారీ నంది విగ్రహం ఉంటుంది. ఇది 15 అడుగుల ఎత్తు, 27 అడుగుల వెడల్పు ఉండి భారతదేశంలోనే అతిపెద్ద నంది విగ్రహాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. నాగలింగం. ఆలయ ప్రాంగణంలో ఒకే పెద్ద రాతితో చెక్కబడిన 7 తలల నాగేంద్రుడు మరియు దాని నీడలో రక్షణగా ఉన్నట్లుగా ఉండే శివలింగం ఇక్కడి మరో అద్భుతమైన శిల్పకళ. అద్భుతమైన వర్ణ చిత్రాలు. ఆలయం లోపలి పైకప్పుపై రామాయణ, మహాభారత మరియు శివపురాణాలను సంబంధించిన ఘట్టాలను సహజ సిద్ధమైన రంగులతో వేశారు. ఇవి భారతదేశంలోని అత్యంత కృత్య చిత్రాలుగా కొన్ని పరిగణించబడతాయి. ఇంతకీ ఈ ఆలయం లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలో ఉన్న ఒక అద్భుతమైన చారిత్రక మరియు ఆధ్యాత్మిక ప్రదేశం. ఇది విజయనగర సామ్రాజ్య కాలం నాటి వాస్తుశిల్పానికి, అద్భుతమైన శిల్పకళకు ప్రసిద్ధి చెందింది.